ఆరాటం అంటే ఎట్లుంటుందంటే కేసీఆర్ గారిది ఒకసారి ఒక నదిని మానవ మాత్రుడు చేయలేనది, ఇన్ఫాక్ట్ దేవుళ్ళు కూడా తలుచుకుంటే కాని పనిని కేసీఆర్ గారు ఒక నదిని లిఫ్ట్ చేసి గ్రావిటేషన్కు వ్యతిరేకంగా 1,00,00,000 ఎకరాలకు కూడా మళ్లించాలన్న ఒక బృహత్తరమైన ప్రయత్నం. అంటే మనిషి చంద్రుడి దగ్గరికి పోవడం ఊహించడం ఎంత కష్టమో, నదిని లేపి పర్వత ప్రాంతాలకు ఎత్తు ప్రాంతాలకు తీసుకురావడం అంత కష్టం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంటే మనిషి తనను తాను ఛాలెంజ్ చేసుకొని నదులను లేపి ఎడారి లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చి వాటిని సస్యశ్యామలం చేసిన ఒక దార్శనికుడు, శాస్త్రవేత్త కేసీఆర్ గారు. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. మేము అదే పాలమూరులో పుట్టినాం. అదే ఎండాకాలంలో పేద ప్రజలందరూ కూడా గోన బస్తల బోళ్ళన్ని పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి పిల్లలందరినీ కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా పిల్లలందరినీ కూడా ముసలోళ్ళ చేతిలో పెట్టి మొత్తం కూడా ఆ ఎర్ర బస్సులలో ఎక్కి మొత్తం కూడా ఆ తేరీ డ్యామ్ దాకా పోయినరు. మేము సర్వీసులో ఉన్నప్పుడు మస్సూరిలో ట్రైనింగ్ అవుతుంటే తేరీలో ఈ పాలమూరు యాస కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతే, తెలుగు వాళ్ళ కూలీల దగ్గరికి పోతే, అయ్యా మేము పాలమూరు నుంచి వచ్చిన తెలుగు కూలీలమని చెప్పిన రోజులు మాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఎన్నో కుటుంబాలు ఎండాకాలం వచ్చిందంటే బస్టాండ్ల దగ్గర ఏడుపులు తోడుపులు, అదంతా కూడా రివర్స్ చేసిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో ఈరోజు వాటర్ను ప్రజల కోసం డైవర్ట్ చేయడం లేదు, అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్లో సిద్ధహస్తులు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ కూడా మేడిగడ్డలో కూల్చివేత. మేడిగడ్డ కూలిపోలేదు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు, వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము. ఏ ప్రాజెక్టును ఏ దేశంలో కూల్చినా యుద్ధ నేరమే. ఎందుకోసం దాన్ని రిపేర్ చేయడం లేదు? మరి ఇసుక కోసం. ఒకటి ఆంధ్ర ప్రాంతకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ కాకూడదు. అక్కడ నుంచి నీళ్లు కంటిన్యూస్ గా పోలవరం దాకా పోతే అక్కడ నీటిని తీసుకుపోయి బనకచెర్ల చేయాలంటే కాగల కార్యము గంధర్వురే నెరవేర్చినట్టుగా ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఆ కుట్రలో భాగమే ఆదిత్యనాథ్ దాస్ అనే ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఒక అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆయనకిస్తే ఆయన రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇవన్నీ కూడా చేయిస్తా ఉన్నాడు. ఇలా వెనిజులాలో నికోలాస్ మదురోను తీసుకుపోయి డొనాల్డ్ ట్రంప్ ఆయన అరెస్ట్ చేసి అమెరికాలో పెట్టుకొని వెనిజులా ఆయిల్ మీద అమెరికా ఎట్లయితే మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యం చేసి ప్రపంచ మార్కెట్లో ఒక స్వతంత్ర దేశానికి చెందిన ఆయిల్ను ఏ విధంగా అయితే ప్రపంచ మార్కెట్లో అమెరికా ఒక ప్రాక్సీని పెట్టి అమ్ముకుంటా ఉన్నదో ఆ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రి పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొడుతున్నాడు అన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలి. దీనికి మరి ఇది ఊకనే చేసిన స్టేట్మెంటా? కాదు, ముమ్మాటికి కాదు. మీరు చూడండి ఆదిత్యనాథ్ దాస్ పోస్టింగ్ ఎట్లయితే నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రజలందరి అభిష్టము మరి తెలుస్తూనే ఉన్నది. అన్ని పార్టీలు బతుకుంటున్నాయి, ఇలా మాకు అన్యాయం జరుగుతుంది. మరి ఆదిత్యనాథ్ ఎందుకు తీసేస్తలేడు? ఆయన లాంటి అధికారులు తెలంగాణ క్యాడర్లో లేరా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది రిటైర్డ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ లేరు? ఆర్ విద్యాసాగరరావు గారు అప్పుడు కేంద్ర వాటర్ కమిషన్ లో ఉంటే వారిని గుర్తించి కేసీఆర్ గారు తీసుకురాలేదా? అలాంటి ఎక్స్పర్ట్ ప్రభాకర్ రావు గారు